కొంతమంది భక్తి ఇలానే ఉంటుంది. శ్రమగా ఉన్నప్పుడు, సమస్యగా ఉన్నప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోదంలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా వస్తారు. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపుతారు. మనుషులతో మనుషుల నాటకాలు కాదు, దేవునితో పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. తెలుసా మీకు? మనుషులతో మనుషుల నాటకాలు ఆడితేనన్నా మనుషులు అడుగుతారు. అప్పుడు అగసాట్లో ఉన్నప్పుడు తీయగా వచ్చావుగా నా దగ్గర అన్ని దోచుకొని పోవటానికి, బుద్ధి లేదా అని అడుగుతారు కదా. మనుషుల దగ్గర జరిగే నాటకాల కంటే కూడా దేవుని దగ్గర ఇంకా పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. దేవుడు అడగడు కదా, ఏమ్మా ఆ రోజు వచ్చావు, ఎన్ని మాటలు చెప్పావు, ఇక ఈ జీవితం పెరుగుకి అంకితం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఎరా అబ్బాయి, ఈ జీవితం కొన్నా నీకు ఏమైపోయినా ఇక ఆయనే ఎగిరి చెప్పావు. ఏందిరా మరి ఇప్పుడు నీ వ్యవహారం ఏందిరా అనగా మనుషులైతే అంటారు. ఏసై అండగా, అందుకే ఏసై దగ్గర పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి అని చెప్పా. శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేయత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని, పోయిన వారిని ఎంతోమందిని నేను చూశాను. భయం నాకు. అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నా కలగటం నాకు మేలయ్యా అన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూడు 119వ కీర్తన ఒక్కసారి చూడండి. శ్రమ కలుగక మునుపు నేను 119వ కీర్తన 67 చదువమ్మా. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు విడిచాడంట? శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట. శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, శ్రమ మేలా కీడా? ఎప్పుడు బయటపడతాను అంటారు. ఓకే, తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు, సందేహమే లేదు. అయితే ఒక్క మాట, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము, తగ్గింపు, పరిశుద్ధత, ప్రార్థన, దేవునికి చూపే విధేయత, ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా? గ్యారెంటీ ఉందా? ఉంటే చెప్పు. డౌట్ లేదన్నా, ఇంకా ఎక్కువ చేస్తానన్నా. కొంతమంది బాధతో చెబుతారు, అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా, అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దుస్తమాను ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు. నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు. ఇక ఆయన ఆశీర్వదించక మానడం. ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లెస్ చేయక మానడం. ఏ కొంచెం ఆయన్ని గణపరిచినా ఆయనకు బలహీనత ఉంది. ఆయన్ని గణపరిచారంటే వాళ్ళని గణపరచకుండా నిద్రపోడు. స్తోత్రం. ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క, కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో. నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు. నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కిస్తానంటాడు. నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే, నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు. స్వస్థపరుస్తాడు కూడా. ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా, ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా, ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులివ్వకుండా ఊరుకోడు. పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన. అది వచ్చింది సమస్య. సౌలు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు. అంతే.
కన్ఫామ్గా జరిగిద్ది. ఇందులో పక్షపాతం ఏమి లేదు. మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి తనకు విధేయత చూపి తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించను అని ఉంది. అన్ని విషయాలంటే స్పిరిచువల్గాను, సంతానపరంగాను, భౌతికంగా కూడా. ఉండటానికి తినటానికి సమృద్ధినిచ్చాడు. దాసదాసి జనాంగం ఇచ్చాడు. ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళే 318 మంది యోధులు ఉన్నారు. అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన. ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా హేతుకుమారులు ఏం మాట్లాడారు? మా మధ్యన నీవు మహారాజువై ఉన్నావు అన్నారు అబ్రహాముని. నేనంతా ఆత్మ సంబంధంగా దీవించేవాడినే కానీ ఇగో ఆ శరీర సంబంధంగా నేనేం చేయను అన్లా. ఆత్మ సంబంధంగా దీవించాడు, శరీర సంబంధంగా కావలసినవి కూడా ఇచ్చాడా? ఇలేదా? ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, అందరికీ ఒక్కసారి చెప్తున్నా, సోదరి సోదరులారా, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా, నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో, ఎంత ప్రెజర్లో, ఎంత ఒత్తిడిలో, ఎంత వేదనలో ఉన్నావు, వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు. నిన్ను ఆశీర్వదించేది ఖాయం. నీ తలనెత్తేది ఖాయం. ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ చేత 10 మందికి హెల్ప్ చేపిస్తాడు ఆయన. నువ్వు 10 మందికి పెట్టగలిగే స్తోమత నీ చేతికి ఇస్తాడు ఆయన. ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా, నువ్వు 10 మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ, ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఆయన. ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళారు, అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు. ఆయనకి సాధ్యం కాదా ఏంది? చేత కాదు దేవుడికి నిన్ను లేవనెత్తటం. అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో నీవు ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా? ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న. మన బుద్ధిని కనిపెడతాడు ఆయన. దశభాగం ఎందుకు అనుకుని అడిగాడు? నా మందిరంలో ఆహారం ఉండు నిమిత్తము నీ రాబడి అంతట్లోంచి 10వ భాగం తెమ్మన్నాడు కదా. మందిరంలో ఆహారం ఉండునట్లు మాత్రమే కాదు, నిన్నింకా దీవించాలంటే అసలు నీ దగ్గర ఉన్నది ముందు దాతృత్వంతో నువ్వు త్యాగం చేస్తావో లేదో టెస్ట్ చేస్తాడు ఆయన, పరీక్షిస్తాడు. నీ కలిగిన దాన్ని నువ్వు దేవుని కొరకు దాతృత్వంతో త్యాగం చేసే బుద్ధి నీ దగ్గర ఉందనుకో, అప్పుడు నువ్వు పట్టజాలనంత విస్తారంగా కుమ్మరిస్తాడు ఆయన. కక్కుర్తి బుద్ధి చూపించకూడదు. అర్థమైందా? ఏం బుద్ధి? కక్కుర్తి బుద్ధి చూపించకూడదు. మనల్ని టెస్ట్ చేయడానికే. ఎక్కడుంది? ఆదికాండం 22లో ఉంది. నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. ఆదికాండం 22లో అబ్రహాముకి 100 ఏళ్ళకి ఇచ్చాడు ఒక కొడుకుని. ఇచ్చిన ఒక కొడుకుని అట్ట చేసి ఇట్ట చేసి ఏదో కాస్త ఒక 16, 17, 18 ఏళ్ల వయసు వాడికి పెంచుకున్నాడు. అంత వయసుకి అప్పుడు తెచ్చి నాకు ఇయ్యి అంటాడు, దహన బలిగా అర్పించి అంటాడు. ఉన్నదే ఒకడైతే ఆ ఒకడిని తెచ్చి దహన బలిగా ఇవ్వమంటే ఏంది అది? ఏమన్నా ఒక 1/2 డజన్ మందిని ఇచ్చావా? ఫోన్లో 5 ఉంటారు, ఒకడిని ఎత్తేనే అనుకోవడానికి. ఉన్నదే ఒకడు. అయితే సిద్ధపడ్డాడు. అబ్రహాము ధైర్యం ఏంటంటే, నా బ్రతుకు మోడు, నేను నా భార్య ఇద్దరం ఎండిపోయిన మోడులకు వీడిని పుట్టించిన దేవుడు వీడి ప్రాణం పోతే మాత్రం తిరిగి బ్రతికించలేడా? వీడిని సజీవ లెక్కలో ఉంచలేడా? అది కూడా నా అంతటా నేనేమన్నా ప్రయోగాలు చేస్తున్నానా? ఆయనే చెప్పాడు, ఇచ్చిన దేవుడే నాకు ఇవ్వమని ఆశించాడు గనుక తప్పకుండా ఇస్తా. ఇచ్చింది నువ్వయ్యా, నీది. ఇదే మాట ఏమన్నాడు చూడు, యెహోవా ఇచ్చెను, ఇచ్చినోడు ఆయనే, అడిగినోడు ఆయనే, ఇయ్యకపోదునా? అబ్రహాం మాట సిద్ధపడితే ఆ బలిని ఆపి ఏమన్నాడు దేవుడు? అబ్రామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసేదని అన్నాడు. సంతానపరమైన ఆశీర్వాదాన్ని అబ్రహామునకు ఇయ్యగోరినప్పుడు
అబ్రహాము దగ్గర ఉన్నదాన్ని అడిగాడు ఆయన. గమనించండి. తెలుసా, సారెపతు అనే ప్రాంతంలో విధవరాల దగ్గరికి వెళ్ళాడు ఏలియా. నీళ్లు దే అన్నాడు. పోయింది తేటానికి. ఇదిగో అమ్మా, ఆ చేత్తోనే నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు. భర్త ఉన్న వాళ్ళకే ఫుడ్ ఉండని కరువు కాలం అది. దేవుడు ఏం మాట్లాడాడు? నీకోసం నేను సారేపతులో ఉన్న ఒక విధవరాలికి సెలవిచ్చాను, విధవరాలతో మాట్లాడాను అన్నాడు కదా. ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి, కరువు రోజు ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మ అంటే ఆమె ఏమంటుంది? యెహోవా జీవము తోడు నీ తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు తప్ప ఇంకా ఏమీ లేదు. నేను నా బిడ్డ చావక మునుపు వాటిని సిద్ధపరచుకొని తిందామని, తిని బ్రతుకుదామని ఇలా వచ్చానయ్యా అంది. ఆ పట్టెడు పిండిలోనే ఒక చిన్న అప్పం దేవమ్మ అంటాడు. నాకు అర్థం కాదు, పట్టెడు పిండికి ఎన్ని అప్పాలు అవుతాయి, ఎన్ని రొట్టెలు అవుతాయి పట్టెడు పిండికి? ఒకసారి ఆలోచించండి. పట్టెడు పిండికి ఎన్ని రొట్టెలు అవుతాయి? మీరు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి, రొట్టెలు చేసేది మీరేగా. పట్టెడు గోధుమ పిండికి ఎన్ని రొట్టెలు అవుతాయి చెప్పండి. నేనన్నా చేసి చెప్తా, ఇక లాభం లేదు. పట్టెడు పిండి అంటే ఎన్ని రొట్టెలు అవుతాయండి? ఉన్నదే ఒక రొట్టె. సరే, చిన్న చిన్న 2 చేసుకుందాం అనుకున్నారు అనుకో, తల్లికి కొడుక్కి. వాళ్ళు అందులో ఏమొచ్చి నాకు ఒకటి చేసుకొని రా అంటాడు. ఏమొచ్చింది ఆయన? నాకు అర్థం కాదు. ఒక రొట్టె వస్తే అందులోనే నా కొరకు ఒక చిన్నది తీసుకొని రా అంటే, ఇక అందులోనే ఆమెకన్నా ఆమె కొడుక్కి ఈయనకంటే ఆ రొట్టె ఎంత సైజులో ఉంటుంది అంత మాత్రం దీని ఈయనకి ఏం కడుపు నిండిద్ది? ఆలోచించారా? ఇప్పుడు ఆ ఒక చిన్న రొట్టె తీసుకొని రా అంటే, ఆ ఒక చిన్న రొట్టె తింటే ఈయన కడుపు నిండిద్దా? పెద్దగా చెప్పండి. మరి అంతోటి భాగ్యానికి నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రామ్మని ఎందుకన్నాడు? నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి ముందు దేవునికి ఇవ్వు అంటున్నాడు ఆయన. దేవుని కొరకు ఇవ్వు. నిన్ను పరీక్షలో పెట్టాడు ఆయన. పాస్ అవు, పో, నేను చెప్పినట్టు చేయిపో. కరువు కాలం తీరినంత వరకు ఆ తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, పో, చెప్పింది చేయిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవ్వాలనుకున్నప్పుడు ముందు ఉన్నదాన్ని అడుగుతాడు ఆయన, పరీక్షిస్తాడు ఆయన. అబ్రహాముని సంతానపరమైన దీవెన ఇవ్వాలనుకున్నప్పుడు ఏమడిగాడు? నీ కుమారుని తెచ్చి అన్నాడు. ఇక్కడ ఏమి ఆహారపరమైన దీవెన కోసం ఏమడిగాడు? అప్పం అడిగాడు, అంటే రొట్టె. ప్రిలారా, పరిశీలిస్తాడు ఆయన. అందులో పాస్ అయ్యామనుకో, అప్పుడు విస్తారంగా, పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడు. ఇవ్వబోయే ముందు ఖచ్చితంగా పరీక్షించుకుంటాడు. అసలు ఏంటి వాళ్ళ మెంటాలిటీ ఏంటని టెస్ట్ చేసుకుంటాడు అండి దేవుడు. అబ్రహాం టెస్ట్ చేసి తర్వాత ఇచ్చాడు. కాబట్టి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అందరూ కూడా కృతజ్ఞతాహీనులై ఉండకుడి, కృతజ్ఞత గలవారై ఉండండి. శ్రమానుభవంలో కంటే కూడా సుఖానుభవంలో ఉన్నప్పుడే నీకు డేంజర్. శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు భద్రతలో ఉన్నట్టే. శ్రమ తీరిన తర్వాత నెమ్మది గల దినాల్లోకి వస్తావు చూడు, అప్పుడే నీకు డేంజర్. అందులో నువ్వు కాపాడబడాలి. ఎందుకంటే దావీదు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు భద్రంగా ఉన్నాడు. ఆ శ్రమంతా తీరి రాజై భోగాల్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి దరిద్రగొట్టు పని చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పటికప్పుడు మనసుకు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి, గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. 23వ కీర్తనలో ఏం పాట పాడాడు? జస్ట్ 4-5 రిఫరెన్స్లు చూపిస్తా, టప్ టప్ అని నోట్ చేసుకో. 23వ కీర్తన
యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. ఓకే, యెహోవా నా కాపరి, నాకు లేమి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను తన నామమును బట్టి ఆయన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. తర్వాత నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పాడాడు కదా, దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసే కాపరి కాబట్టి, గొర్రెలకు ఒక కాపరిగా తను ఎలాగ అన్ని విషయాలు చూసుకుంటాడో, నేను కూడా ఆయన మేపే గొర్రెను కాబట్టి, నాకు ఆయన కాపరి కాబట్టి అన్నీ ఆయన నాకు అలానే చూసుకుంటాడు. ఇది గొర్రెల కాపరి అనుభవం. ఇక్కడి నుంచి దాటి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దెబ్బతిన్నాడు. 51వ కీర్తనలోకి వచ్చేటప్పటికి 51వ కీర్తన 10-11 వచనాల దగ్గర నుంచి మనం చూస్తే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. చదువు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. ఎందుకని శుద్ధ హృదయం కావాలి? ఏమైంది హృదయం ఏమైంది? తేడా పడింది. కాబట్టే హృదయం చెడిపోయింది కాబట్టి నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. నా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకని? ఏమైపోయింది? చంచలం అయిపోయింది మనసు, చెలించింది, తేడా పడింది. చలించని హృదయం కాస్త చెలించింది, స్థిరత్వాన్ని కోల్పోయింది. కాబట్టి స్థిరమైన మనస్సు నాకు మరలా నూతనంగా పుట్టించు అని అడిగాడు. దేవునికి మహిమ. 23లో అన్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మాభిషేకం. హల్లెలూయా, రైట్. 23లో తైలం అంటబడింది. 51లోకి వచ్చేటప్పటికి ఏమైంది? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా అని అడిగాడు. అంటే ఏమైపోతున్నట్టు? అభిషేకం తొలగిపోతుంది. సౌలును వదిలిపెట్టినట్టు పరిశుద్ధాత్ముడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో నా పాపాన్ని బట్టి అని భయపడి దేవుణ్ణి వేడుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు 92వ కీర్తన 10వ వచనం చదువు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. అద్దుగో, నా కొమ్ము అయిపోయింది, దిగిపోయింది అనుకున్నా, కానీ నీ కృపతో మళ్ళా నా కొమ్మును పైకెత్తావు. క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను అన్నాడు. కొంతమంది అంటారు అది దావీదు కీర్తన కాదు, అది ఎవరో రాశారు కీర్తన. కానీ ఆ కీర్తన మొత్తం అబ్జర్వ్ చేస్తే దావీదు రచనా విధానం కనపడిద్ది, దావీదుని అనుసరించినటువంటి శోధనలు కొన్ని అందులో కనపడతాయి. దాన్ని బట్టి నిర్ధారణ చేసుకున్న ఇది దావీదు కీర్తనే అని. దేవునికి మహిమ. 92వ కీర్తన 10వ వచనంలో, గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అన్నాడు. మళ్ళీ క్రొత్త తైలం ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు వరుసగా 3 కీర్తనలు చెప్పుకున్నాం. 23, 51, 92 అయిపోయిందా? ఈ అనుభవాలన్నీ గడించి 103వ కీర్తన 1వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. ఇక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. మర్చిపోతే ఏమైంది బ్రదరో? మొహం పగిలిద్ది. అందుకని జాగ్రత్త. ఏమైంది? మర్చిపోతే భ్రష్టు పట్టిపోతాం, కృతజ్ఞత హీనులమైపోతాం. గుర్తుంటే భయం కలిగి బతుకుతాం. అందుకే ఎప్పటికప్పుడు నా మనసుకు నేను చెప్పుకున్నా, గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మన
మనస గుండెలోన దాచుకో. గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో. మనస గుండెలోన దాచుకో. అప్పుడప్పుడు అటు చెప్పుకోపోతే కొవ్వెక్కిద్ది. ఏమెక్కిద్ది? బ్లంట్గా చెప్తున్నా, కొవ్వెక్కిద్ది. ఏం చేస్తున్నావు కూడా అర్థం కాదు, ఎట్టబోతున్నావు కూడా అర్థం కాదు. అందుకే ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ స్థితిలో నుంచి తెచ్చాడో, ఏ బతుకులో నుంచి తెచ్చాడో, ఎంత వేదన అనుభవించామో అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోమని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలుకు నిత్యమైన కట్టడేంటో తెలుసా? పస్కా గొర్రె పిల్ల విందు. ఆ పస్కా గొర్రె పిల్ల విందులో ఏం చేయాలో తెలుసా? పస్కా గొర్రె పిల్లను వధించాలి, సిద్ధపరచాలి, చేదు కూరలతో భుజించాలి. ఏం కూరలతో? చేదు కూరలతో. మీ పిల్లలు అడుగుతారు నిన్ను, నానా పస్కా గొర్రె పిల్లను వధించావు, మాంసం బాగానే ఉంది, ఆ మాంసం తినమంటే సరిపోయేది కదా, ఈ చేదు కూరలు ఎందుకు నానా? చేదాకులేంటి? చేదుగుండే ఆకులు కొని చెప్పండి. కాకరాకు, వేపాకు, రెండేనా మనకు తెలిసింది? చేదుగా ఉండే ఆకులండి. సరేలే, రెండు చెప్పారు, ధన్యుణ్ణి. చేదు కూరలతో అంటే ఆ చేదు ఆకులతో తినమన్నాడు. మాంసం ఓకే, కానీ ఈ చేదు ఆకులు ఏడ తింటారు? తినాల్సిందే. ఎందుకు అంటే ఒక్క ఆకు కొరికినప్పుడైనా వాడికి ఆ చేదు వచ్చింది. నాన్న ఈ చేదు తినలేకపోతున్నాను, ఎందుకు నాన్న ఈ చేదు కూరలు అంటే, అప్పుడు ఐగుప్తులో నువ్వు అనుభవించిన ఆ చేదైన అనుభవాలన్నీ నీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఏర్పడింది నీకు అన్నాడు. దేవునికి మహిమ. మీలో నూకలన్నం తిన్నోళ్ళు, రేషన్ అన్నం తిన్నోళ్ళు ఈరోజు సమృద్ధిగా కలిగిన వారై ఉంటే మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆ ఫుడ్ని కొంచెం పట్టడానికి ట్రై చేయండి. మీరు గతంలో తిన్నన్నాం, ఎందుకు మాకు ఈ అన్నం పెడుతున్నా, మా వల్ల కాదు అని అడిగితే అప్పుడు చెప్పండి, ఇది కూడా దొరకని బాధ నేను అనుభవించిన నాడు నా దేవుడు నా కన్నీటిని చూచి ఇదిగో ఈ మంచి అన్నం పెట్టాడ్రా, ఈ మంచి అన్నం పెట్టాడ్రా. అప్పుడు లేదు ఇది. ఆనాడు ఇలాంటి చేదైన అనుభవాలు నేను పొంది ఆ చేదైన అనుభవాల్లో ఆయన వైపు చూస్తే, ఆ మారా అనుభవాలు ఆయన వైపు చూస్తే ఆయన వాటిని ఇప్పుడు మధురంగా మార్చేశాడ్రా. అందుకని ఇదంతా నా దేవుని కృపతో జరిగిన కార్యం కనుక నా పిల్లలారా, నేనున్నా లేకపోయినా నా దేవుని వదలొద్దు, ఆయన ఎడల కృతజ్ఞతను మానొద్దు. మనందరినీ ఆదరించిన ఆదరణకర్త మన ప్రభు అయిన దేవుడు అని నీ పిల్లలకు నువ్వు నేర్పాలి. నేర్పాలంటే వాళ్ళకి ఆ చేతులు జ్ఞాపకంలోకి రావాలి.